ఒక గంట కరెంట్ లేకపోతే ఏమవుతుంది? ఏం కాదు. మరి ఒక రోజు కరెంట్ లేకపోతే ఏమవుతుంది? ఆ రోజు మొత్తం ప్రాబ్లమాటిక్‌గా ఉండొచ్చు. మరి సంవత్సరం కరెంట్ లేకపోతే డెఫినెట్‌లీ వరల్డ్‌లో అన్ని మేజర్ థింగ్స్ ఆగిపోతాయి. అండ్ అందరి లైఫ్ క్వెషన్ మార్క్ అయిపోతుంది. నేను చెప్పేదేంటంటే ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్‌లో కరెంట్‌కి అంత ఇంపార్టెన్స్ ఉంది మరి. ప్రపంచంలో ఏది నడవాలన్నా ఎలక్ట్రిక్ పవర్ అనేది కంపల్సరీ. అసలు ఎలక్ట్రిక్ పవర్ ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది? అండ్ మేజర్ ఎలక్ట్రిక్ పవర్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? అండ్ ఏ సోర్స్ నుండి మనం ఎలక్ట్రిక్ పవర్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసి యూజ్ చేస్తాం? సో ఈ వీడియోలో మనం పైన చెప్పిన అన్ని విషయాల్ని డీప్గా డిస్కస్ చేద్దాం. సో టోటల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఆర్ యూ రెడీ టు ఎక్స్ప్లోర్ విత్ మీ? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎలక్ట్రిక్ పవర్ ఇంట్రడక్షన్. ఇన్ హిస్టరీ మికేల్ ఫారడే కాపర్ వైర్ దగ్గర మ్యాగ్నెట్ మూవ్ అయినప్పుడు ఎలక్ట్రిక్ పవర్ ప్రొడ్యూస్ అవుతుందని రియలైజ్ అయిన ఫస్ట్ పర్సన్. ప్రజెంట్ పెద్ద పెద్ద ప్లాంట్స్లో మనం యూజ్ చేసేది ఇదే ప్రాసెస్. నౌ వాట్స్ ద మెథడ్స్ ఫర్ యూజింగ్ ఎలక్ట్రిక్ ప్రొడక్షన్? కోల్, నేచురల్ గ్యాస్, హైడ్రో, న్యూక్లియర్, విండ్, సోలార్ అండ్ అదర్స్. లెట్ ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్. కోల్ ఫైర్డ్ పవర్ స్టేషన్ ఆర్ కోర్ పవర్ ప్లాంట్. ఇక్కడ కోల్ అదే బొగ్గును మండించి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తారు. వరల్డ్ వైడ్గా 2400 కోల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి విత్ ద కెపాసిటీ ఆఫ్ 2130 గిగావాట్స్. ఈ ప్లాంట్స్ ప్రపంచంలో 3 వంతుల్లో 1 వంతు ఎలక్ట్రిసిటీని ఇవే ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ ఇంకా ఎలక్ట్రిసిటీతో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలు, మరణాలు, వాయు కాలుష్యం. ఈ కోల్ పవర్ ప్లాంట్స్ సంవత్సరానికి 10 బిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ను రిలీజ్ చేస్తాయి. ప్రపంచంలో మొత్తం ఎయిర్ పొల్యూషన్కి మేజర్ రోల్ దీందే ఉంటుంది. ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే బొగ్గును తీసుకొని ఫస్ట్ పల్వరైజ్ చేస్తారు. అండ్ ఆ బొగ్గుని మండించి దాంతో వాటర్ని బాయిల్ చేస్తారు. అండ్ అప్పుడు ఆ వాటర్ నుంచి వచ్చే స్టీమ్తో అంటే ఆ ఆవిరిని జనరేటర్స్ మీదుగా పంపిస్తారు. అండ్ ఆ స్టీమ్ ప్రెషర్కి టర్బైన్స్ వేగంగా తిరుగుతాయి. అండ్ ఆ స్పీడ్ నుంచి మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు దాన్ని ట్రాన్స్ఫార్మర్లో స్టోర్ చేసి దాని నుండి ట్రాన్స్మిషన్ లైన్స్కి సప్లై చేస్తారు. అండ్ ప్రపంచంలో కోల్ పవర్ ప్లాంట్ ఎలక్ట్రిసిటీ సగం చైనాలోనే ప్రొడ్యూస్ అవుతుంది. పర్యావరణానికి ఇది ఏ రకంగా చూసినా అస్సలు సేఫ్ కాదు. అండ్ నెంబర్ 2, నేచురల్ గ్యాస్. నేచురల్ గ్యాస్ ఇట్ మీన్స్ నేచర్లో దొరికే కొన్ని గ్యాసెస్ ఉంటాయి కదా. కోర్ పవర్ ప్లాంట్ లాగానే ఎలాగైతే ప్రెషర్ కోసం బొగ్గును మండిస్తామో అలాగే ఇక్కడ టర్బైన్ మోటార్స్ తిప్పడానికి నేచురల్ గ్యాస్ని యూజ్ చేస్తాం. నేచురల్ గ్యాసెస్ని బర్న్ చేసి దాంతో వచ్చే ఎయిర్ ప్రెషర్తో టర్బైన్స్ని తిప్పుతారు. సేమ్ అలాగే ఇక్కడ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. దానికోసం ఈ నేచురల్ గ్యాస్తో ఆక్సిజన్ని మిక్స్ చేస్తారు. నేచురల్ గ్యాస్ పవర్ ప్లాంట్స్ కోల్ పవర్ ప్లాంట్స్ కన్నా ఎఫిషియెంట్గా వర్క్ అవుతాయి. ఇది కూడా పొల్యూషన్కి కారణమవుతుంది. బట్ కోల్ పవర్ ప్లాంట్స్ అంత కాదు. అండ్ ఈ ప్రాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవ్వడంతో పాటు ఈ గ్యాస్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు అట్మాస్ఫియర్లోకి మిథేన్ని రిలీజ్ చేస్తుంది. నెంబర్ 3, హైడ్రో ఎలక్ట్రిసిటీ. వాటర్ని యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం. లైక్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్స్, డ్యామ్స్. ఇట్ మీన్స్ మూమెంట్లో ఉన్న వాటర్తో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం. అండ్ పొల్యూషన్ లేకుండా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడంలో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్. ఇలాంటి ప్రాజెక్ట్స్, డ్యామ్స్ దగ్గర టర్బైన్ మోటార్స్ ఉంటాయి. ఎప్పుడైతే వాటర్ని హై స్పీడ్తో రిలీజ్ చేస్తామో అప్పుడు ఆ వాటర్ మూమెంట్ కూడా స్పీడ్ అవుతుంది. సో ఈ స్పీడ్ టర్బైన్స్ యొక్క బ్లేడ్స్ని తిప్పుతుంది. సో రొటేట్ చేస్తుంది. మూవింగ్ ఫ్రమ్ హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్. బ్లేడ్స్కి అది మ్యాగ్నెట్ మధ్యలో ఉంటుంది. సో ఆ తర్వాత మీకు అంతా తెలిసిందే. ఆ మెకానికల్ ఎనర్జీ టర్న్స్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఫైనల్లీ వీలైనంత వరకు ప్రాజెక్ట్స్, డ్యామ్స్ నిర్మించి ఈ ప్రాసెస్లో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయాలి. ఎందుకంటే ఇది ఏ రకంగా చూసినా నేచర్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించదు. నెంబర్ 4, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో సేమ్ కోల్ని మండించినట్టు న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా హీట్ని ప్రొడ్యూస్ చేసి దాని ద్వారా వచ్చిన స్టీమ్తో టర్బైన్స్ని స్పిన్ చేసి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తారు. కరెంట్లీ న్యూక్లియర్ పవర్ వరల్డ్లో 11% ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎక్కువగా న్యూక్లియర్ రియాక్టర్స్లో యురేనియంని సోర్స్గా యూజ్ చేస్తారు. ఈ ప్రాసెస్లో యురేనియంలోని న్యూక్లియర్ యాటమ్స్ని స్ప్లిట్ చేసినప్పుడు అవి విడిపోయినప్పుడు ఎనర్జీ హీట్గా రిలీజ్ అవుతుంది. దీన్నే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. న్యూక్లియర్ ఫ్యూజన్లో రిలీజ్ అయ్యే హీట్తో ఆ హీట్ స్టీమ్తో టర్బైన్స్ని తిప్పి జనరేటర్స్తో ఎలక్ట్రిక్ పవర్ని క్రియేట్ చేస్తారు. విండ్ పార్క్ ఆర్ విండ్ ఫార్మ్స్ ఏదైనా అనొచ్చు. అలాగే విండ్ పవర్ స్టేషన్ అని కూడా అనొచ్చు. అండ్ ఈ విండ్ పవర్ స్టేషన్లో ఏముంటుందో తెలుసా? జస్ట్ విండ్ టర్బైన్స్
3 బ్లేడ్స్ ఉండే పెద్ద ఫ్యాన్స్. అలా నెంబర్ ఆఫ్ విండ్ టర్బైన్స్తో ఎంప్టీ స్పేస్లో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు. లార్జెస్ట్ విండ్ ఫార్మ్ ఇన్ ద వరల్డ్, గాన్సు విండ్ ఫార్మ్ ఇన్ చైనా, అండ్ విత్ ద కెపాసిటీ ఆఫ్ ఓవర్ 6,000 megawatts ఇన్ 2012. ఇంకా ఇది 2020 లోపు 20,000 మెగావాట్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం గోల్గా పెట్టుకుందంట. యాజ్ ఆఫ్ డిసెంబర్ 2020 ఇప్పటి వరకు యూకేలోని హోర్నియా విండ్ ఫార్మే లార్జెస్ట్ ఆఫ్షోర్ విండ్ ఫార్మ్ ఇన్ ద వరల్డ్. విండ్ ఫార్మ్స్లో ఇలా ఇండివిజువల్ విండ్ టర్బైన్స్ ఉండడం వల్ల పవర్ అనేది కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే వీటికి ఎటువంటి ఫ్యూయల్ అనేది అవసరం లేదు. మిగతా వాటితో పోలిస్తే విండ్ ఫార్మ్ నేచర్ మీద చాలా తక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ ఆల్సో విండ్ ఫార్మ్స్ ఈజ్ గుడ్ సోర్స్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ. బట్ మిగతా పవర్ స్టేషన్స్తో పోలిస్తే విండ్ ఫార్మ్స్కి ఎక్కువ ల్యాండ్ కావాలి. ఇలాంటి విండ్ ఫార్మ్ ఎక్కువగా వైల్డ్ అండ్ రూరల్ ఏరియాస్లో ఉంటాయి, విచ్ కెన్ లీడ్స్ టు ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ద కంట్రీ సైడ్. సోలార్ పవర్ స్టేషన్, ఫోటోవాల్టిక్ పవర్ స్టేషన్, ఆల్సో నోన్ యాజ్ ఏ సోలార్ పార్క్, సోలార్ ఫార్మ్ ఆర్ సోలార్ పవర్ ప్లాంట్, వీటిలో ఏదైనా అనొచ్చు. ఇలాంటి పవర్ ప్లాంట్స్ని కొన్ని ఇండస్ట్రియల్స్ మాత్రమే వాడతారు. వీటితో కరెంట్ని స్టోర్ చేసి సిటీస్కి, టౌన్స్కి పంపించడం కుదరదు. ఎందుకంటే దీనికి చాలా ఏరియా కావాలి. అందుకోసమే ఎక్కువ మంది ఓన్ పర్పస్ కోసమే దీన్ని వాడుతూ ఉంటారు. సన్లైట్ నుంచి డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడాన్ని ఫోటోవాల్టిక్ అంటారు. ఇన్ సమ్ కంట్రీస్ ఫోటోవాల్టిక్ పవర్ స్టేషన్స్ యొక్క కెపాసిటీని మెగావాట్ పీక్లో రేట్ చేస్తారు. అండ్ మోస్ట్ సోలార్ పార్క్స్ ఆర్ డెవలప్డ్ ఆఫ్ ఎ స్కేల్ ఆఫ్ అట్లీస్ట్ 1 మెగావాట్ పీక్. 2018 స్టాట్స్ ప్రకారం వరల్డ్స్ లార్జెస్ట్ ఫోటోవాల్టిక్ పవర్ స్టేషన్స్ సర్పాస్డ్ 1 గిగావాట్ ఎలక్ట్రిసిటీ. ఎక్కువగా ఇలాంటి పవర్ స్టేషన్స్ని ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ ఆపరేట్ చేస్తారు. సో ఇంకా ఇవి కాకుండా కొన్ని చిన్న చిన్న పవర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. సో మన ఇండియాలో టోటల్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ 556 gigawatts. And the consumption by each sector in 2022: residential 25.77%, industrial 41.16%, agriculture 17.67%, commercial 8.29%, and others 1.53%. Telangana purchased 7 crore worth of power in every day for the open access to the power demand. But why? దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా రెస్పాన్స్ అవ్వండి. లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.